అంటే భారతదేశంలో ఉన్న క్రైస్తవులైన వారి మీదకి భయంకరమైనటువంటి గొప్ప శోధన కాలం రాబోతోంది. భారతదేశంలో ఉన్న క్రైస్తవులైన వారికి గొప్ప హింసకాలం రాబోతోంది. అందుచేత ఏంటంటే ఎప్పుడో రాబోయే ఆ హింసను మనం ఇప్పుడు తప్పించుకోవాలంటే, ఎప్పుడో రాబోయే హింసను నుండి మనం తప్పించబడాలి అంటే దైవజనులు దేవదాసయ్య గారు ఏమని చెప్పారంటే, అనుదినము 1 గంట అయినా దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన యందు ఉండుట వల్ల జరగబోవు హత్యల నుండి తప్పించుకోగలం. ఇదే సులువైన పద్ధతి. ఎప్పుడో రాబోతోంది, క్రైస్తవులైన వాళ్లకు హింస రాబోతుంది. ప్రభునందు ప్రియులరా, ఈ హింసల వివరాల్లోనికి మరి మనం వెళ్ళినట్లయితే వాటిని మనం తప్పించుకోవాలంటే ఇప్పటి నుండే మోకరిస్తే, లూకా సువార్తలో మరి ప్రభు చెప్పారు 21వ అధ్యాయం 36వ వచనంలో ఏమన్నారు? జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇవి జరుగుతాయి, ఇది ఖచ్చితం. దేవదాసయ్య గారి ద్వారా దేవుడు పలికిన ప్రతి మాట కూడా చక్కగా నెరవేరుతోంది. ప్రియులరా గమనించండి, దేవదాసయ్య గారి ద్వారా దేవుడు తెలియజేసిన వాగ్దానాలన్నీ నెరవేరుతున్నాయి. కాబట్టి అందుచేత ఏంటంటే ప్రభువునందు ప్రియమైన వారలరా మనం గమనించాలి. అయితే ఇలాంటి హత్యలు జరగబోతున్నాయన్న బోధ దేవదాసయ్య గారు ఏమని చెప్పారంటే, ఈ సంగతి ఇండియా క్రైస్తవులందరికీ ఎవరైతే ధైర్యముగా చెబుతారో వారు ఇండియా క్రైస్తవులకు గొప్ప మహోపకారము చేసిన మహోపకారులవుదురు. ధైర్యంగా చెప్పాలి. దేవదాసయ్య గారి బోధలో ధైర్యంగా చెప్పాలి. వ్రాసుకుని మనం పుస్తకాల్లో పెట్టుకోవడానికి కాదు, వ్రాసుకుని మనం మడతపెట్టి మూల పెట్టుకోవడానికి కాదు. ప్రియులరా, మన భారతదేశపు క్రైస్తవులకు చూడండి, ఈ హత్యలు అనేవి మొట్టమొదట మన భారతదేశంలోనే మొదలవుతాయంట. అయ్యగారు ఏమని చెప్పారంటే, బైబిల్ మిషన్ ఇండియాలోనే పుట్టింది, బైబిల్ మిషన్ ఇండియాలోనే పుట్టింది, ఈ హత్యలు కూడా ఇండియాలోనే పుట్టుకొస్తాయి. బైబిల్ ఇక్కడ పుట్టింది, బైబిల్ మిషన్ ఎవ్వరూ ఆపలేరు. ప్రపంచ దేశాలన్నీ కూడా బైబిల్ మిషన్ ఎలా వ్యాప్తి చెందుతుందో అలాగే ఈ హత్యలు కూడా ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందుతాయి. ప్రపంచమంతా కూడా అన్ని దేశాలలో కూడా క్రైస్తవులైన వాళ్లకు హింస కలగబోతోంది. అందుచేత ఏంటంటే ఈ హింసను తప్పించుకోవాలి, ఈ హింసను తప్పించుకోవాలి. ఎలా? లూకా సువార్త 21వ అధ్యాయం 12వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ ప్రభు ఏమని చెప్పారంటే, మిమ్మును బలత్కారముగా పట్టి హింసింతురు. ప్రియులరా గమనించాలి. అయితే మరి మనం అనొచ్చు, ఏమండి మనం క్షేమంగా ఉండాలని క్రైస్తవ మతంలోకి వచ్చాం, సుఖంగా ఉండాలని క్రైస్తవ మతంలోకి వచ్చాం. ప్రియులరా, దీవించబడాలని ఆశీర్వదించబడాలని క్రైస్తవ మతంలోకి వస్తే దేవుడేంటి ఇలాంటి హత్యలకు అప్పగిస్తున్నాడు అనేది మనం ఆలోచన చేస్తే, ప్రియులరా ఇది ఎవరికి అంటే మరొక మాట దైవజనులు చక్కని మాట చెప్పారు. ఆ మాట ఏంటంటే, ప్రభువునందు ప్రియమైనటువంటి వారులరా, పరిపూర్ణముగా నమ్మిన వారు దొరకరు, పైన నమ్మిన వారే ఆ హింసకులకు దొరుకుతారట. చూడండి, సంపూర్ణంగా ఎవరైతే నమ్ముతారో వాళ్ళు దొరకరు. అదే మాట మనం చదివాం, ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. మరణాత. ఏంటి డల్ అయిపోయారు? మరణాత, 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 మరణాత. ఉత్సాహముతో ఉరకలు వేస్తూ రివ్వున ఎగిరే యవ్వన సోదరా. ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు.
ఉత్సాహముతో ఉరకలు వేస్తూ ఎగిరే యవ్వన సోదరా, యేసు మాట వినుమా, ప్రభు యేసు మాట వినుమా, యేసు మాట వినుమా, ప్రభు యేసు మాట వినుమా. ఉత్సాహముతో ఉరకలు వేస్తూ ఎగిరే యవ్వన సోదరా, యేసు మాట వినుమా, ప్రభు యేసు మాట వినుమా, యేసు మాట వినుమా, ప్రభు యేసు మాట వినుమా. నేను అందరినీ చక్కగా వస్తున్నాను కానీ ఉత్సాహం. నీ చేతిలో పెన్నకు గ్యారెంటీ ఉంది, నీవు పొడిగిన చెప్పుకు గ్యారెంటీ ఉంది, నీ చేతిలో పెన్నకు గ్యారెంటీ ఉంది, పొడిగిన చెప్పుకు గ్యారెంటీ ఉంది, సెల్ల ఫోన్కు గ్యారెంటీ ఉంది, నీ కీబోర్డుకు గ్యారెంటీ ఉంది, సూదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకు మాత్రం గ్యారెంటీ లేదు. ఉత్సాహముతో ఉరకలు వేస్తూ సోదరా, యేసు మాట వినుమా, ప్రభు యేసు మాట వినుమా, యేసు మాట వినుమా, యేసు మాట వినుమా. సెల్ ఫోన్తో చిత్రాలు చేస్తావు, అది ఫోన్లో ఫోజులు కొడతావు. తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలు కాలేజ్ స్కూల్కి వెళ్తున్నారంటే చాలా బాధపడేవారు. మా అమ్మాయి 9th క్లాస్ చదువుతోంది, 10th క్లాస్ చదువుతుంది, 5 అంతస్తులు ఎక్కాలంట, అది ఇంటికాడ బయలుదేరినప్పుడు ఎలా ఉంటుంది, స్కూల్కి వెళ్ళేసరికి ఎలా వంగిపోతుంది, 10 కిలోలు బరువు దాని భుజం మీద ఉంటుంది, నడ్డు వస్తుందేమో దీనికి, దీన్ని ఎవడు పెళ్ళాడతాడని చాలా మంది తల్లిదండ్రులు భయపడేవారండి. కాలేజీ చదువులకు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మంది ఈ పుస్తకాలు పట్టుకెళ్తారు. ఏంటివి? నోట్బుక్లు. ఇప్పుడు ఈ పుస్తకంతో పని లేదండి, ఇందులో ఉందో పుస్తకం. మీ అందరి దగ్గర ఉంది, నాకు లేదులేండి ఇంకా. ఏం బుక్? ఫేస్బుక్. సెల్ ఫోన్ తో చిత్రాలు చేస్తావు, అసలు పట్టింగులేస్తావు, చేస్తావు, పట్టింగులేస్తావు, చేస్తావు. సంతోషమీయదు, కలలోకమీయదు, సంతోషమీయదు, కలలోకమీయదు. ఉత్సాహముతో ఉరకలు వేస్తూ యేసు మాట వినుమా, ప్రభు యేసు మాట వినుమా, యేసు మాట వినుమా, ప్రభు యేసు మాట వినుమా. ఈవేళ కనబరిచే ఉత్సాహం అంతా నట రేపు శ్రమకాలం రాగానే ఏమవుతుందంటే అందరిలో ఉన్న ఉత్సాహం పటాపంచలైపోద్దంట. మరి ఎలాగా? క్రైస్తవ మత విరోధులు అందరూ కూడా అంటారంట, కాకాని దగ్గర గుంటూరులో మహోత్సవాలు జరుగుతున్నాయి, లక్షల మందిలో ప్రజలు అక్కడ ఉన్నారు, ఒక 20 లక్షల మంది ప్రజలు వచ్చి ఉంటారు. ఈ వేళ ఈ లక్షలాది మంది ప్రజల్ని ఒక్కసారి లేపేద్దాం రండి అనట క్రైస్తవ మత విరోధులు. చూడండి ఎంత సెక్యూరిటీ ఉంది ఇక్కడ, ఎందరు పోలీసులు ఉన్నారు, 100 కొద్ది ఉన్నారు, ఎన్నో కెమెరాలు ఉన్నాయి.
ఇంతమంది ఉంటే క్రైస్తవ మత విరోధులందరూ వచ్చి ఇక్కడున్న క్రైస్తవులను మట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తే, ప్రియులరా, ఆ కాలంలో ఎవరైతే రెగ్యులర్ గా మానకుండా దైవ సన్నిధి చేస్తారో, ఈ దైవ సన్నిధి చేసే వారికి దేవుడట తిరస్కరణీయ విద్య అనే విద్య ఒకటి ఇస్తాడు. ఈ తిరస్కరణీయ విద్య అంటే మనుషులందరం ఇక్కడే ఉంటాం. దేవుని పిల్లరా, విరోధులందరూ లారీల మీద వచ్చేస్తారు, ఆయుధాలతో వచ్చేస్తారు, మనం చుట్టుముట్టేస్తారు. ఎక్కడో కాదు, మన దేశంలోనే, మన గుంటూరు అవ్వచ్చు, లేదా మన రాజమండ్రి అవ్వచ్చు, లేదా ఎక్కడ అవ్వచ్చు, ఎక్కడన్నా అవ్వచ్చు. చూసారా, చుట్టుముట్టేస్తారు. దేవుని పిల్లలు చూసినోడు ఇన్ఫార్మరు సమాచారం ఇచ్చినప్పుడు అందరూ కనబడతారంట. వాడు జనాలను వేసుకొచ్చినప్పుడు ఇక్కడ ఏమీ ఉండదు, ఇక్కడ ఏమీ ఉండదు. పందులు ఉండవు, ప్రజలు ఉండరు, ఏం కనిపించవాట. అయ్యా ఏమయ్యారు 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 మీరు అందరూ అంటే, అయ్యా నేను ఇక్కడే చూశాను అయ్యా, బోళ్ళని కారు పార్క్ అవడం చూశాను, ప్రజలను చూశాను, పోలీసు వారిని చూశాను, చాలా మందిని చూశాను, ఎంతమందిని చూశాను, ఏరు 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 ఏరేనంటే ప్రభు ఏం చేస్తారట, మహిమతోడా కప్పివేయు మహిమా కొరకు చాలండి. మరి నాకు సమయం చాలా తక్కువ ఉంది, అమ్మగారు క్షమించాలి. అంచేత ప్రభు ఏం చేస్తారండి, తిరస్కరణ విద్య ఉందిగా, సన్నిధి చేసే అనుభవం ఉంది కదా, ఈ అనుభవం ఉన్న అందరు ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆయన మహిమ నాటి ఇలా వస్త్రంలా కప్పుతాడట. చూడండి, ఇలా కప్పగానే ఏమవుతుందంటే మనందరం మామూలుగా పాటలు పాడుకుంటా ఉంటాం, వాక్యం వింటా ఉంటాం, అక్కడ వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, వీళ్ళు ఇలా సర్దుతానే ఉంటారు, అయ్యగారులు ఇలాగే కూర్చుంటారు, టీవీలో అలాగే ఉంటారు, అందరూ ఇలాగే ఉంటాం, మనకి ఏం తెలీదు. ఒక్కలం కనిపించమంట వాళ్ళకి. ఒక్కసారి అందరం కూడా ఇటు బోధన మనకు తెలియజేసిన దైవజనుణ్ణి చప్పట్లు కొట్టి మరి దేవుని స్తుతిద్దాం. గుణవంతుడగు గురువు దేవాదసుండు దైవా సన్నిధి దేవుని పిల్లరా, మరి అందుచేత మరి మనం గమనించినట్లయితే ఇటువంటి చక్కని అనుభవాలన్నీ మనకు ఎక్కడ దొరుకుతాయి అంటే దైవ సన్నిధిలో. అందుచేత ఏంటంటే గమనించాలి, క్రైస్తవులమైన మనందరం కూడా ఇక్కడ ఎలా మరి కూడుకుని కార్యక్రమం చేస్తున్నామో, క్రైస్తవ మత విరోధులందరూ కూడా కూడుకుని వాళ్ళు ఒక కార్యక్రమం చేస్తారు. అప్పుడు ఎలా ఉంటదంటే పరిస్థితి, దేవదాసయ్య గారు మనకు పాటలో రాశారు, సజ్జన పుత్రులు దుర్జన పుత్రులు సభ చేయుచున్నారు, మరణాత చేయగలందరూ మరణాత మరణాత. గమనించాలి ప్రియులరా, సజ్జన పుత్రులమైన మనందరం ఇక్కడ సభ చేస్తా ఉంటే దుర్జన పుత్రులైన వాళ్ళందరూ వేరే చోట సభ చేస్తారు. మన సభ ఎందుకు? ఎత్తబడాలి. విన్నారమ్మా, 7 ఏండ్ల విందు జరగబోతుంది, గొర్రెపిల్ల విందు జరగబోతుంది, అక్కడికి వెళ్ళిపోవాలని మనం సభ చేసుకుంటున్నాం. దుర్జన పుత్రులు సభ ఎందుకు? వాళ్ళు ఎందుకంటే మనల్ని అంతమొందించాలని, మనందరినీ చంపేయాలని. దేవుని పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే రాకడకు ముందు జరగబోయే, అందుకని దేవదాస అయ్య గారు ఓ పత్రిక వేయాలనుకున్నారంట, ప్రోగ్రాం అంతా రెడీ చేశారంట, కొత్త సంవత్సరం వచ్చాక వేద్దాం అనుకున్నారంట. ఈ లోపల బలహీనమైపోయారు, మరణం వచ్చేసింది, వెళ్ళిపోయారు. ఆ పత్రిక పేరు ఏం పేరంటే
ప్రభువునందు ప్రియులరా, మరి మనం ఒకసారి ఆలోచన చేస్తే భవిష్యత్తు అనే పత్రిక ఒకటి వేయాలనుకున్నారు. ఆ పత్రికలో ఏకాంగి ఆరోహణం, ఈ పత్రిక కొంతమంది దగ్గర ఉంది. రెండోది ఏదంటే ప్రభువునందు ప్రియులరా, మరి మనం గమనించినప్పుడు తర్వాత విజ్ఞాపన ప్రార్థన సంబంధమైన విషయాలు, ఆ తర్వాత రాకడ సిద్ధాంతాలు ప్రకటన, వధువు ఎత్తబడుట, ఇలా కొన్ని విషయాలు రాకడకు ముందు లోకంలో ఏమేమైతే జరగబోతున్నాయో ఆ జరగబోయే విషయాలన్నీ కూడా ఒక పత్రిక రూపంలో వచ్చిపోసి ఆయన చెయ్యాలనుకున్నారు. దేవుని పిల్లరా గమనించాలి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇప్పుడు మనందరి చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథం, ఈ మత విరోధులైనటువంటి వాళ్ళందరూ కూడా చెలరేగిన కాలంలో ఏమవుతుందంటే ఈ బైబిల్ గ్రంథం దొరకదు. ఆ కాలానికి ఒక పేరు పెట్టారు. ఇది ఎప్పుడో కాదు, మన కాలంలోనే జరగబోయే విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుని పిల్లరా, ఇది నేను సొంతంగా కల్పించుకుని చెప్పిన మాట కాదు. నేను మరలా చెప్తున్నాను. 10వ తారీఖు 11వ నెల 1959 సంవత్సరంలో దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన ప్రసంగ వివరణ మనం కొంత వింటున్నాం అంతే. ప్రియులను చూడండి, ఈ బైబిల్ గ్రంథం దొరకదు. అందుకని ఏం చెప్పారు అయ్యగారు, ఇప్పుడు మీలో ఎవరైతే స్థితి కలిగిన వాళ్ళు ఉన్నారో, స్థితిమంతులైన వాళ్ళు ఒక్కొక్కరు 12 గ్రంథాలు కలిపి ఒక కట్టగట్టి, ఆ రోజులు వచ్చే టయానికి కట్టగట్టి చెదబట్టకుండా, నీటికి తడవకుండా, పాడు కాకుండా గొయ్యి తీసి గోతులో పెట్టి భద్రంగా ఉంచమన్నారు. గమనించాలి. ఎందుకంటే రాబోయే కాలపు ప్రజలకు ఈ బైబిల్ గ్రంథం దొరకదు. మనం చేతిలో ఉన్నంత విరివిగా ఈ బైబిల్ గ్రంథం దొరకదు. అందుచేత ఏంటంటే ప్రియులరా, దానికి అయ్యగారు పెట్టిన పేరేం పేరంటే వాక్యపు కరువు. వాక్యము కరువు అవుతుంది. ఇప్పుడు చెప్పుకునే అంత గొప్పగా దొరకదు. దేవుని పిల్లరా, అంచేత అయ్యగారు ఏమన్నారంటే, మార్టిన్ లూథరు బ్రతికింది 62 సంవత్సరాలే. బైబిల్ గ్రంథం చేతికి దొరకగానే మార్టిన్ లూథర్ గారు ఏం చేశాడట, ఎవ్వరికి చెప్పలేదు. ఈ బైబిల్ గ్రంథం అంతా ఎక్కడ పుల్ స్టాప్ ఉందో, ఎక్కడ కామా ఉందో, ఎక్కడ ఏ ఒత్తుందో, సిమికోల్ ఉందో, ఇవన్నీ తన హృదయం అనే పలక మీద రాసుకున్నాడు. అందుచేత ఈ దినాలలో ఉన్న క్రైస్తవులు బైబిల్ గ్రంథం బాగా చదివి, బైబిల్ గ్రంథంలో ఉన్న సారాంశం ఎలా, ఓ మొక్కని నేల మీద వేస్తే భూమిలో ఉన్న సారమంతా అది గ్రహించి ఎలా పెరిగి పెద్దదవుతుందో, ప్రియులను మన ఆత్మీయ జీవితంలో వృద్ధిలోకి రావడానికి బైబిల్ గ్రంథం అంతటిని కూడా, బైబిల్ గ్రంథంలో ఉన్న సారమంతా కూడా మనం గ్రహించాలి. మనం గ్రహించి మన హృదయం అనే పలక మీద రాసుకుంటే రేపు బైబిల్ గ్రంథం దాచబడే దినాలు మన కాలంలో సంభవించబోతున్నాయి. కనుక ఇలా సంభవించినప్పుడు ఈ పుస్తకం మన చేతిలో ఉండదు. అందుచేత ఏంటంటే రాబోయే తరాల వాళ్ళకట అలా దాచిపెడితే మనందరం కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం. అందుచేత ఏంటంటే ఇప్పుడు ఎక్కడ చూసినా రక్తపు మడుగు, ఇండియాలో రక్తపు మడుగు, అమ్మా ఆంధ్రాలో రక్తపు మడుగు, గమనించాలి ఒడిశాలో రక్తపు మడుగు. 3 సంవత్సరాల క్రితం ఒడిశా రాష్ట్రంలో కొండమాల అనేటువంటి జిల్లాలో ప్రియమైన వారరా లక్షలాది మంది క్రైస్తవులైనటువంటి వారిని ఓచకోత కోసేశారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపారు. చూడండి, మీడియాకు వచ్చింది ఒక 5%, గవర్నమెంట్ పరువు పోద్దని 95% మెసేజ్ పబ్లిక్ అవ్వకుండా ఆఫ్ చేయగలిగారు. క్రైస్తవ మత సంబంధమైన హింస అనేది ఏది కూడా ఈనాడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇట్లాంటి మీడియాలో రాకుండా, పేపర్ ప్రెస్కి వెళ్లకుండా చాలా జాగ్రత్త పడుతుందన్నమాట. చాలా విషయాలు మనకు తెలడం లేదు. చూడండి, చాలా సంగతులు మనకు తెలియకుండానే వాటన్నిటినీ కూడా కంట్రోల్ చేయగలుగుతున్నారు. కారణం ఏమిటంటే క్రైస్తవం. చూడండి, అయ్యగారు మాట అన్నారు, ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు ఐగుప్తీయులు, మరి చెప్పుకోవడానికి చూపించుకోవడానికి సమయం లేదు, నేను ముందుగా వేగంగా వెళుతున్నాను. ప్రియులరా, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలను ఐగుప్తీయులు హింసిస్తుంటే వారు విస్తరించి ప్రబలినట్లుగా ఆ శ్రమ దినాలు ఆరంభం అవగానే క్రైస్తవులలో విశ్వాసము పెరుగుద్ది, క్రైస్తవ మత సంఖ్య పెరుగుతుందట.
దేవుని పిల్లరా, మరి మనం గమనించాలి. ఇలాంటి ఈ మత సంఖ్య పెరుగుతుంది, క్రైస్తవులు పెరుగుతున్నారు. అంచేది ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న క్రైస్తవులకు హింస మొదలవుతుంది. అయితే ఒక మాట చెప్పారు, ఒక్కసారే జరగదట. మొట్టమొదటి ఇండియా దేశంలో ప్రియులరా ఈ హింస ప్రారంభమవుతుంది. అది క్రమేపీ పాకి ప్రపంచమంతా అలుముకుపోతుంది. కనుక ప్రభు అన్న మాట ఏంటంటే, మనం లోకాసు వార్తలో చదివాం, ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. చూసారా, ఏం కావాలి? ఓర్పు కావాలి. చాలా ఓపికగా కూర్చున్నారు మీరు, చాలా ఓపికగా కూర్చున్నారు. ఆకలేస్తున్నా సరే ఓపికగా కూర్చున్నారు. తినాలని మనసున్నా ఓపికగా కూర్చున్నాం. దేవుని పిల్లలు, ఇది ఒక్క పూట కోసం అయిన ఓపిక అండి. కానీ ప్రియులరా, మనం గ్రహించాలి, ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందరు. ఎందుకంటే గమనించాలి, ఎందుకంటే దేవదాసయ్య గారికి దేవుడు బైబిల్ మిషన్ అప్పగించే టయానికి ఆయనకి వయసు ఎంతో తెలుసమ్మా? 98 సంవత్సరాలు అనమాట. అంటే 60వ సంవత్సరంలో అయ్యగారు పరమ పందించారు. అప్పటికి 120 సంవత్సరాలు. 38లో బైబిల్ మిషన్ వచ్చింది. 120లో 22 తీసేస్తే ఎంత? 120లో 22 తీసేస్తే ఎంత? 98 సంవత్సరాలు వృద్ధుని పిలిచి, ఇదిగో ఈ మిషన్ ఎత్తి చూపించంటే, ఎవరన్నా 90 సంవత్సరాల ముసలాళ్ళు ఇక్కడ ఉన్నారంటే, అయ్యా నేను ఎంతకాలం బతుకుతాను ఏంటో, నేను ఎంతకాలం జీవిస్తాను ఏంటో, 90 అయిపోయినాయి కదా అని అంటారు. అయ్యగారు అలా అనలా. చూడండి, 98 సంవత్సరాల వయసులో బలం లేదు, ఆరోగ్యం లేదు, ధనం లేదు, శక్తి లేదు, ప్రజలు లేరు, ఏమీ లేవు. 6 అణాలు ఒక్కటే ఉంది ఆయన దగ్గర. అంతకంటే ప్రియులర గొప్ప విశ్వాసం అయ్యగారిలో ఉంది. ఒకసారి చప్పట్లు కొడదాం అందరూ కూడా. ఎందుకంటే మరి ఇలా కొట్టించకపోతే మూడవుట్లోకి వెళ్ళిపోతాం మనం. ప్రియులర, అందుచేత ప్రియులర గమనించాలి, ఏమీ లేకపోయినా బైబిల్ మిషన్ అందుకున్నాక 22 సంవత్సరాలు జీవించిన గొప్ప దైవజనుడు మన తండ్రి గారు. కాబట్టి ప్రియులరా, ఆయన తాపత్రయం ఏంటంటే, ప్రభు రాకడకు మనందరినీ కూడా గొర్రెపిల్లగా ఆయన వస్తున్నాడు. గొర్రెపిల్లగా మనల్ని సిద్ధం చేయాల, గొర్రెపిల్లగా మనల్ని సిద్ధం చేసి మేఘం ఎక్కించాలనేదే తాపత్రయం. పిల్లోడు చదువుతూ ఉంటే అమ్మా, తల్లి కూడా నిద్రపోకుండా అలా చూస్తూ ఉంటదంట. ఒరే బాబు, టీ తాగుతావా నాయన, ఏమన్నా తింటావా అంటదంట. పరీక్ష ఎవడికి? పిల్లాడికి. తల్లి పడుకోవచ్చు కదా, పండుకోదు. ఒరే నాయన, ఏమన్నా పెట్టనా, ఏమన్నా తాగుతావా, మళ్ళీ ఇంకోసారి టీ ఇమ్మంటావా అంటదట. కారణం ఏంటంటే, వీడికి రేపు మంచి మార్కులు వస్తే ఎవరి పిల్లాడని చెప్తాడు? పలానా వాడు మా అబ్బాయి అనుకుందాం, షారోన్ కుమార్ కొడుకు అంటారు, లేదా షారోన్ కుమార్ కూతురు అంటారు, అలాగే మీ పిల్లలు అంటారు. మనందరం ఎవరి పిల్లలు? అది మాట్లాడండి. మనందరం ఆత్మీయంగా ఎవరి పిల్లలం? దేవదాసయ్య పిల్లలం, ఆత్మీయ పిల్లలం. మనందరము మేఘం ఎక్కితే సంతోషం ఎవరికి? దేవదాసయ్య గారు చక్కని మాట చెప్పారు. చెప్పి నేను మరి నా సమయం, ఈ ప్రసంగానికి సమయం అయిపోతుంది, ముగిస్తా. ఏంటంటే, ఇశ్రాయేలీలందరినంట మోషే గారు ఎర్ర సముద్రం పాయలు చేసి తీసుకుపోతా ఉంటే, ప్రభునందు ప్రియులరా, తీసుకుని వెళ్ళిపోతా ఉంటేనట దేవుడట పరలోకములో ఉన్నటువంటి అబ్రహాముని పిలిచాడట. ఇలారా అన్నాడు. చూడు, ఒకసారి అలా చూడాలి, జనం అందరినీ చూడన్నాడు. ఏంటి అంటే, ఒక్క పిల్లవాడిని అమ్మని ఏడ్చావు కదా, నేను ఆ వేళ నీకు సముద్రం ఉన్నందున్న ఇసుక రేణువులు చూపాను, ఆకాశ నక్షత్రాలు చూపాను, సంతోషపడ్డావు. అలాగ నాకు ఇష్టం లేదు. ఇలారా, ఈ జనాంగం అందరినీ చూశాడట. చూడు, వాళ్ళు వాగ్దాన భూములు అడుగు పెట్టేశారు చూడవయ్యా అన్నాడట. వాళ్ళందరూ కూడా ఎర్ర సముద్రం అవతలకు దాటి ఆ వాగ్దాన భూమిలో అడుగు పెడితేనట అబ్రహాం ఎంతో పరవశించిపోయాడట. అబ్రహాము గారు ఎంతో ముచ్చట పడిపోయాడట. దేవా, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు, నిన్ను ఎలా స్తుతించాలో నాకు అర్థం కావడం లేదని అంటే, నేను ఒక పని చేస్తాను చూడు అబ్రహాం అని అంటే, అక్కడ మోషే, మిరియాము, ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసాట దేవుడిని స్తుతిస్తూ ఉంటే, గమనించండి, ఈ స్తుతులన్నీ నట దేవుడు ఒక సింహాసనం కింద మలుచుకుని అబ్రహాం ఎదురుగుండా ఆ స్తుతులు సింహాసనం మీద కూర్చున్నాడట. అది కీర్తనల గ్రంథంలో మాట ఉంటది, నీవు ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద
ఆసీనుడు అయి ఉన్నావు. మరణాత. అలాగే ప్రియులరా, రాజమండ్రిలో ఉన్న దేవదాసయ్య గారు ఒక్క ఆయనకి బైబిల్ మిషన్ చూపించి ఒక్కడగా ఉన్న మరి ఒక మాట యెషయా గ్రంథంలో ఉన్న ఆ మాట మనం త్వరగా చదువుకుని మనం ముగింపులోనికి వెళదాం. మరి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఎంత సంతోషకరమైనటువంటి విషయాన్ని తెలియజేశాడు అనేది మరి మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ప్రియులరా ఏమని చెప్పాడు? 51వ అధ్యాయం 2వ వచనం చివరిలో, అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమందగినట్లు చేసితిని. చూసారా, ఒక్కడుగా ఉన్న దేవదాసయ్య గారిని పిలిచారు. ఈవేళ మనందరం కూడా ప్రియులరా 76 సంవత్సరాల క్రితం ఒక్కడుగా ఉన్న దైవజనుని పిలిచారు. ఈవేళ లక్షలాదిగా మనందరం తరలి వస్తా ఉంటేనట రాజమండ్రి, గుంటూరులో జరిగే సభలకు బైబిల్ మిషన్ వాళ్ళందరూ తరలి వస్తా ఉంటే, దేవదాసు నీ చివరి దినాలు గడిపిన గుంటూరులో ఎలా వస్తున్నారో చూడు, నీకు బైబిల్ మిషన్ బయలుపరచబడ్డ రాజమండ్రి సభలకు ప్రజలు ఎలా వస్తున్నారో చూడనట ప్రభువు పరలోకంలో ఉన్న మన తండ్రిని తీసుకొచ్చి వాళ్ళకి ప్రజలను చూపిస్తా ఉంటే దేవదాసయ్య గారు పరవశించిపోతున్నారట. కారణం ఏమిటంటే, ఆవేళ ఎంతమంది బైబిల్ మిషన్ బయలుపడినప్పుడు ఉన్నవాళ్ళు ఒక ఆయనే. అందుచేత ప్రియులరా, మనందరం కూడా అటువంటి మరణాల నుండి తప్పించుకొని, హత్యల నుండి తప్పించుకుని మేఘం ఎక్కడం కొరకే దేవుడు మనకు ఏర్పాటు చేసిన గొప్ప దారేదో తెలుసా? కనిపెట్టు గంట. ఎంతసేపు? కనిపెట్టు గంట. టైటానిక్ వాడు మీలో చాలా మందికి తెలుసు కదా, నేను కాదు దేవదాసయ్య గారే ఉదహరించారు ఆయన బోధలో. టైటానిక్ వాడ నాశనం అయిపోతుందని తెలిసే వరకునట ఆ వాడలో ఉన్న పనివారు ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారట. చివరికి మునిగిపోతుందన్న సమాచారం వచ్చినప్పుడు ఆ లైఫ్ బోట్ జాకెట్లు వేసుకుని వాళ్ళు బయటపడ్డారట. అలాగే మనకి ఎన్ని శ్రమలున్నా, కష్టాలున్నా, ఏమున్నా రాకడ గురి తప్పిపోకూడదు. టైటానిక్ వాళ్ళు పడవ బద్దలసిపోయిన తమ పనిలో తాము ఎలా ఉన్నారో అలా ఉన్నప్పుడు ప్రియులరా, మనందరం కూడా ఈ జరగబోయే వీటన్నిటిని తప్పించుకుంటాం ఓర్పుతో ప్రార్థనలు చేయడం వల్ల. కాబట్టి ప్రియులరా, ఇలా ఓర్పుతో ప్రార్థనలు చేసి మరణాలు తప్పించుకుంటే అందుకనే ప్రభు కూడా మాట అన్నారు, మీరు పాముల వలె వివేకము, పావురముల వలె నిష్కపటలుగా ఉండమని చెప్పాడు. కాబట్టి అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఆ రక్తపు మడుగులో నుండి వధువు సంఘము యొక్క నిజస్వరూపము గల వధువు పుట్టుకొస్తుందంట. అందుకే రక్తపు మడుగు, తర్వాత రాకడ వధువు. ప్రియులను గమనించాలి, ఈ రాకడ వధువు వచ్చినప్పుడు అప్పుడు ఆయన మేఘం మీద వచ్చి ఈ వధువును పరలోకంలో ఉండడానికి తీసుకెళ్లిపోతాడు అన్నమాట. తీసుకుపోయి 7 సంవత్సరాలు చక్కని విందిస్తాడనమాట. అలాంటి విందుకు సిద్ధపడడానికే మనందరం ప్రయాసపడాలి. ఒక దీవునిచ్చాడని తృప్తి పడిపోయి రాకడ అంతస్తు కోల్పోతే ఎలా? ఓ ఉద్యోగం కోసం, ఓ ఇల్లు కోసం, ఓ ప్రమోషన్ కోసం, ఓ ప్రాపర్టీ కోసం ప్రాకులాడి ఓ పదవి కోసం ప్రాకులాడి రాకడ అంతస్తు కోల్పోతే ఏం ప్రయోజనం? ఇవన్నీ శరీరానికి ఇక్కడున్నంత మట్టుకే, కానీ అది పరలోకంలో యుగయుగాలు, ఏదో కాసేపు 3 రోజులు ఉండి వెళ్ళిపోయేది కాదు, యుగయుగాలు ఉండేది. కాబట్టి అంచేత ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అందులో ఒక మాట ఏంటంటే, నేను పాట రూపంలో మీకు చెప్తా, ఆ పాట పాడి ముగిస్తా. ఏమండి, ఎంతమంది వింటారు? ఒకసారి చేయెత్తుతారా? ఎంతమంది వింటారు? గమనించాలి, చాలా సంతోషం. ప్రభువునందు ప్రియులరా, మరి మనం ఆలోచన చేస్తే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటల్లో ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, మొదట ఆమె రెండో ఆమెను అడుగుతుంది అనమాట, అమ్మమ్మ గుండ్రు కోటాలు ఎక్కడా అంటే చెప్పేస్తాం, అందరికి తెలుసు, టీవీ వాళ్ళ ద్వారా అందరూ తెలిసిపోతుంది. కానీ అది కాదు, పరలోకంలో గొర్రెపిల్ల పెళ్లి విందు ఉన్నట్టుగా ఆ గొర్రెపిల్ల పెళ్లి విందు ఎప్పుడో ఎక్కడో ఏంటో ఓ మాట చెప్తావా నాకు అని అడిగిందంట. ఏమండి, గొర్రెపిల్ల పెళ్లి విందు ఎప్పుడో ఎక్కడో ఏంటో చెప్తావా అని అడిగిందంట. అప్పుడు రెండవ అన్నదంట,
చెప్తాను అని అప్పుడు అన్నదంట, గొర్రె పిల్ల పెళ్లి విందు ఎక్కడో ఎప్పుడో చెబుతావా, చప్పట్లు పెడితే చాలా బాగుంటది. గొర్రె పిల్ల పెళ్లి విందు ఎక్కడో ఎప్పుడో చెబుతావా, గొర్రె పిల్ల పెళ్లి విందు ఎక్కడో ఎప్పుడో చెబుతావా, చెబుతాను నే చెబుతాను, గొర్రె పిల్ల పెళ్లి విందు చెబుతాను, చెబుతాను నే చెబుతాను, గొర్రె పిల్ల పెళ్లి విందు చెబుతాను. ఈ చాలా సులువైన పాట మీరు కూడా పాడచ్చు. గొర్రె పిల్ల పెళ్లి విందు ఎక్కడో ఎప్పుడో చెబుతావా, గొర్రె పిల్ల పెళ్లి విందు ఎక్కడో ఎప్పుడో చెబుతావా, చెబుతాను నే చెబుతాను, గొర్రె పిల్ల పెళ్లి విందు చెబుతాను, చెబుతాను నే చెబుతాను, గొర్రె పిల్ల పెళ్లి విందు చెబుతాను. తీరా చెప్పిన తర్వాత వాయించాలా, వస్తావా నీ వస్తావా, గొర్రె పిల్ల పెళ్లి విందుకు వస్తావా, వస్తావా నీ వస్తావా, గొర్రె పిల్ల పెళ్లి విందుకు వస్తావా, వస్తావా నీ వస్తావా, గొర్రె పిల్ల పెళ్లి విందుకు వస్తావా, వస్తావా నీ వస్తావా, గొర్రె పిల్ల పెళ్లి విందుకు వస్తావా. వస్తాను నీ వస్తాను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు వస్తాను, వస్తాను నీ వస్తాను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు వస్తాను, వస్తాను నీ వస్తాను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు వస్తాను, వస్తాను నీ వస్తాను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు వస్తాను. ఓ షరతుంది, నువ్వు రావాలంటే ఓ షరతుంది అన్న వెంట ఏంటా షరతండి, ఇస్తావా నీవిస్తావా, యేసుకు హృదయం ఇస్తావా, ఇస్తావా నీవు యేసుకు హృదయం ఇస్తావా, ఇస్తే నీవు వస్తావు, గొర్రె పిల్ల పెళ్లి విందుకు వస్తావు, ఇస్తే నీవు వస్తావు, గొర్రె పిల్ల పెళ్లి విందుకు వస్తావు. అప్పుడు అడిగిందంటే ఇంతకీ అక్కడ జరుగుతామా అని అడిగిందంట. తన ఎరుసాలే మందు గొర్రె పిల్ల పెళ్లి జరుగును, తన ఎరుసాలే గొర్రె పిల్ల పెళ్లి జరుగును, ఆ ఏదేదో ముందు నందు ప్రభుతో ఆనందించెదము, ఏదేదో ముందు నందు ప్రభుతో ఆనందించెదము. అక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అని అడిగిందంట. వస్తుంది మనలను మోసుకుపోతుంది, మేఘము మనలను మోసుకుపోతుంది, మేఘము వస్తుంది మనలను మోసుకుపోతుంది, మేఘము మనమంతా నేడే నేడే ప్రభురకై సిద్ధపడుదాం, మనమంతా ప్రభురకై సిద్ధపడుదాం, మనమంతా నేడే నేడే ప్రభురకై సిద్ధపడుదాం, మనమంతా నేడే నేడే ప్రభురకై సిద్ధపడుదాం, మనమంతా నేడే నేడే ప్రభురకై. గొర్రె పిల్ల పెళ్లి విందు ఎక్కడో ఎప్పుడో చెబుతావా, గొర్రె పిల్ల ఎక్కడో చెబుతాను చెబుతాను, గొర్రె పిల్ల పెళ్లి విందు చెబుతాను, వస్తాను వస్తాను, గొర్రె పిల్ల పెళ్లి విందు వస్తాను, వస్తాను కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ గొర్రె పిల్ల పెండ్లి విందుకు మన అందరం కూడా సిద్ధపడాలంటే
మరి ఇందాక మనం విన్న వాక్యంలో, మనం ముందు విన్న వాక్యాల్లో కీడు చాటును మేలు ఉందని దైవజనులు దేవదాసయ్య గారు రాసిన పాటను గురించి కొంత మటుకు విన్నాం. అందుచేత ఏంటంటే లోకమంతటి మీదకి రాబోయే శ్రమ కాలంలో యోహాను సువార్త 16 అధ్యాయం 2వ వచనంలో ఒక మాట, చివరి మాట మనం చూస్తే, మిమ్మును చంపు ప్రతివాడును ప్రభువుకు సేవ చేయుచున్నాను అని చెప్పు దినములు వచ్చుచున్నవని అన్నాడు ప్రభు. కాబట్టి ప్రియులరా, అందుచేత మనందరం కూడా అవిశ్వాసుల్లాగా అందులో చిక్కుకోకుండా విశ్వాసుల వలె మనందరం ఎత్తబడాలి. ఒక ఉపమానం, పక్షి జ్ఞాన ప్రసంగం అని ఓ పత్రిక వచ్చి వేశారు దేవదాసయ్య గారు. అడవిలో ఓ పక్షి ఉంది, ఓ చెట్టు మీద గూడు పెట్టింది. ఆ గూడులో పిల్లలు ఉన్నాయి. ఓ త్రాచుపాము ఆకలికి అలమటించిపోతూ ఉంటే ఆ పిల్లలట అరుస్తూ ఉన్నాయంట, పక్షి పిల్లలు. ఈ పాము ఆ అరుపులు విని, పెద్ద లేదు తల్లి లేదు, ఈ పిల్లల్ని ఒక్కదాన్ని చంపుకుని తినొచ్చని నెమ్మదిగా నటండి చెట్టు ఎక్కడం మొదలు పెట్టిందట. మొదలు పెడితే ఇంతలో పిల్లల అరుపు